తన కరుణామృత దృష్టిచే జీవులను అనుగ్రహించే పరంధాముని వివరణ శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 10వ భాగము. ప్రభవః తన మహాసంకల్పము వలన ప్రభవించిన ఈ సమస్త విశ్వమునకు భర్త, ప్రభువు, నియామకుడు, ఈశ్వరుడు, ఈ భవమునకు భావమునకు మూలకారకుడు, తొలి వెలుగు కిరణము అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రభవః అన్న నామముతో కీర్తించింది. తన ప్రకర్షముతో ఈ సృష్టిలోని మహాభూతములను ఉద్భవింపజేయువాడు, ఉత్కృష్టమైన భవజన్మ కలవాడు అయిన పరంధాముడు ప్రభవః నామముతో కీర్తించబడినాడు. తాను ధరించిన అవతారములు అన్నిటిలోనూ దివ్యమైన అవతరణము కలవాడు, కర్మబంధములకు ఎన్నడూ లోను కాకుండువాడు అయిన భగవంతుడు ప్రభవుడు. తాను ప్రకృష్టమైన జన్మలను ధరించడమే కాక తనను ఆరాధించు భక్తులకు కూడా మహోత్కృష్టమైన జన్మలను ప్రసాదించువాడు, ప్రకృష్టమైన కాంతి కలిగిన సూర్యచంద్రులను తన కాంతితో ప్రకాశింపచేయువాడు అయిన శ్రీ మహావిష్ణువునకు ప్రభవః అన్న నామధేయము సార్థకమైనది. ప్రభుః సర్వలోకములకు అధిపతి, మహామహిమాన్వితుడు, సర్వశక్తిమంతుడు, బ్రహ్మాదులను సైతము తన అనుగ్రహముతో భోగ మోక్షముల సగు సమర్థుడు అయిన జగన్నాథుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రభుః అన్న నామధేయము చే కీర్తించింది. సర్వక్రియలందు కూడా సామర్థ్య అతిశయము కలవాడు ప్రభునామధేయుడు. ఈ సమస్త విశ్వములో చరాచర జీవరాశులు స్థాను జంగమములను సృష్టించగల శక్తి, ఆ భువనములన్నిటిలోనూ అణువణువులోనూ సర్వాంతర్యామిగా నిలిచి ఉండగల శక్తి ప్రభునామధేయుడైన శ్రీ మహావిష్ణువునకే ఉన్నది. ఆయన ప్రభుత్వము అనంతము. ఈశ్వరః సర్వలోకములకు ప్రభు అయిన పరంధాముడు ఈ లోకములనన్నిటినీ శాసించగల ఈశ్వరుడు. సర్వులను సృష్టించి పాలించి పోషించువాడు, సమస్తముపై సకలాధిపత్యము గలవాడు, మరే విధమైన సహాయము కాని ప్రమేయము కాని లేకుండా కేవలము తన సంకల్ప మాత్రముగా, లీలామాత్రముగా దేనినైనా నిర్వహించగల సమర్థుడైన ప్రభువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఈశ్వరః అన్న నామము చే కీర్తించింది. ఏష సర్వేశ్వరః అన్న వేదవాక్యముననుసరించి నిరుపాధికమై అనంతమైన ఐశ్వర్యము కలవాడు, ఆ అనంతమైన ఐశ్వర్యమును తన భక్తులకు దయతో అనుగ్రహించువాడు అయిన ప్రభువు ఈశ్వరనామముతో ఒప్పుచున్నాడు. ఈ విశ్వములో అనేక మంది ప్రభువులు ఉంటారు. ఆ ప్రభువులందరికీ కూడా ప్రభు అయి అలరారుచున్నవాడు ఈశ్వరనామధేయుడైన శ్రీ మహావిష్ణువు. స్వయంభూః స ఏవ స్వయం ఉద్భవౌ అన్న వాక్యముననుసరించి స్వయముగా ఉద్భవించిన వాడు అవుట వలన పరిభూః స్వయంభూః అన్న మంత్రవర్ణములను అనుసరించి పరి ఉపరి అనగా అందరికంటే పైన ఉన్నవాడు, స్వయముగా ఉండువాడు, స్వతంత్రుడు అయిన పరమేశ్వరుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము స్వయంభూః అన్న నామము చే కీర్తించింది. స్వయముగా తన ఇచ్ఛానుసారము ఏ విధమైన ఆధారము లేకుండా జన్మించువాడు స్వయంభువు. లీలామాత్రముగా ఈ సమస్త సృష్టి నిర్మించే ప్రభువుడు తనంతట తానే అవతరిస్తాడు. అందువలననే ఈ విశ్వము ఆయనను స్వయంభువు అని కీర్తిస్తుంది.
ఎప్పుడెప్పుడు తన అవసరము ఈ లోకానికి అవసరమో అప్పుడప్పుడెల్లా ఆ పరమాత్ముడు స్వయంభువుగా అవతరిస్తాడు. శంభు సంభావయతీతి శంభు. శం అనగా సుఖములను సంతోషములను భావింపజేయువాడు లేదా ప్రసాదించువాడు శంభువు. భగవంతుడు ఈ విశ్వములో ధర్మ సంస్థాపన చేయడానికి స్వయంభువుగా అవతరిస్తాడు. మంచిలో నుండి జగత్తులో మంచిని పెంపొందించడానికి అవతరించే మంచితనమే స్వయంభువులోని శంభువు యొక్క తత్వము. అటువంటి ధర్మ సంస్థాపన చేసే భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శంభు అన్న నామముచే కీర్తించింది. ఆదిత్య ప్రపంచమునకు మేలు కలిగించే భగవానుడు అనుదినము మనకు ఆకాశములో ఉదయించే ప్రత్యక్ష సూర్యనారాయణుని రూపములో కనిపిస్తాడు. సమస్త ప్రాణికోటికి జీవశక్తిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం జగత్తుకు దివ్యమైన వెలుగులను పంచడానికి అరనిమిషము కూడా ఆలస్యము కాకుండా ప్రపంచములోని మారుమూలలకు కూడా తన ప్రకాశవంతమైన కిరణములు ప్రకాశింపచేస్తూ సూర్యమండల మధ్యవర్తి అయి బంగారు వర్ణముతో ప్రకాశించువాడు ద్వాదశాదిత్యులలో విష్ణువు సమస్తమును తన కిరణజాలముచే ప్రకాశింపజేసి పోషించువాడు అయిన భగవానుడు. ద్వాదశాదిత్యులలో విష్ణువు అను పేరు గలవాడను నేనే అని భగవద్గీతలోని విభూతి యోగములో తెలియచేసి ఉన్నాడు. పుష్కరాక్ష పుష్కరము అన్న పదమునకు కమలము అన్న అర్థము కలిగి ఉండుటచే పుష్కరాక్షుడు అన్న నామమునకు పుష్కర అక్ష కమలముల వంటి కన్నులు కలిగిన వాడు అని అర్థము. వేదములు భగవానుని సహస్రాక్ష సహస్రపాత్ అని కీర్తించినాయి. అటువంటి పుష్కలమైన కన్నులతో తనని నమ్మి ఆరాధించు భక్తులను కరుణించు ప్రేమామృతమూర్తి పుష్కరాక్షుడు. పుష్కరుడు అన్న పదమునకు జీవులకు పుష్టిని కలిగించువాడు అని, అక్షః అన్న పదమునకు వినాశము లేనివాడు అన్న అర్థములు కలిగి ఉండుటచే భగవంతుడైన శ్రీ మహావిష్ణువు సమస్త జీవకోటికి తుష్టిని పుష్టిని కలిగించు నాశరహితుడు అని శ్రీ విష్ణు సహస్రనామము కీర్తించింది. సూర్యోదయము కాగానే సరస్సులలోని సరోజములు విప్పారుతాయి. అదే విధముగా పుష్కరాక్షుని యొక్క చల్లని దృష్టి ప్రసరించిన వారు ఈ సమస్త విశ్వములోనే అదృష్టవంతులు అవుతారు. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.